ఆర్థికంగా ధనం అనేది అధికంగా ఖర్చవుతుంది. ఎంత సంపాదించినా ధనం అనేది నిల్వ ఉండకుండా ఖర్చవుతూనే ఉంటుంది. ఇలా మనం ధనాన్ని అధికంగా ఖర్చు పెడుతుంటే ఏం చేయాలి? దీనికి పరిష్కారం ఏమిటో ఎవరికీ తెలియదు. డబ్బు ఎలా సంపాదించాలనేది కొంతమందికి తెలుసు. కానీ ఎలా దాచిపెట్టాలనేది కొంతమందికి తెలియదు. డబ్బు ఎలా దాచిపెట్టాలని కొంతమందికి తెలుసుని ఎలా సంపాదించాలనేది కొందరికి తెలీదనమాట. ఇలా ఈ జీవిత ప్రయాణం అనేది కొనసాగుతుంది. అయితే డబ్బు ధనం అధికంగా ఖర్చవుతుంటే ధనానికి ప్రతిరూపం మనం ఏ కార్యమైనా సిద్ధించినా సంపాదన రావాలి అంటే ఆ హనుమంతుడి కృప ఉండాలి. ఏదైనా సరే హనుమంతుడి కృప ఉంటే మనం సంపాదిస్తాము. ఎందుకంటే ఏదైనా మంగళవారం రోజున ఈ యొక్క పరిష్కారం ఒక చక్కటి పరిష్కారం చెప్తున్నాను వినండి. అంటే హనుమాన్ టెంపుల్ గాని హనుమాన్ని గాని అంటే ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల కానీ ఆంజనేయ స్వామిని స్మరణ చేయడం వల్ల కానీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, లేదా వ్యాపార ఇబ్బందులు తొలగిపోతాయి, లేదా కష్టాలు తొలగిపోతాయి, కుటుంబాల్లో కలహాలు తొలగిపోతాయి. ఎవరైతే విద్యలో పైకి రావాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఒక తోడు ఉంటుంది. ఏదైనా మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మనం మీ దగ్గరలో ఉన్న మీ ఇంటి ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఒక ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆకు పూజ లేదా సింధూర పూజతో పాటు ఆయనకి ప్రసాదంగా అంటే నైవేద్యం ఆయనకి ఏం పెడతారంటే నైవేద్యం శనగలు గాని బెల్లాన్ని గాని స్వామికి నివేదనగా అంటే నైవేద్యంగా పెట్టి మనస్ఫూర్తిగా స్వామి వారిని ఆంజనేయ స్వామిని ధ్యానిస్తూ ఒక 11 టైమ్స్ అంటే 11 సార్లు హనుమాన్ చాలీస పారాయణం చేసి హనుమంతుడిని ఒక 11 టైమ్స్ ఆ హనుమాన్ చాలీస పారాయణ చేసి మీ కోరికను స్వామికి తెలపండి. ఇలా ప్రతిరోజు సింధూరాన్ని నుదుటిన తిలకంగా పెట్టుకోండి. ఇలా 11 మంగళవారాలు చేస్తే ప్రయోజనం మీకే తెలుస్తుంది. అంటే ఆర్థిక ఇబ్బందులు సంపాదించిన ధనం అధికంగా ఖర్చు అవ్వకుండా ఖర్చు అనేది తగ్గుతుంది. అంటే మనం చేసే ఒక్క రూపాయి ఖర్చయినా కొంచెం అంతో ఎంతో ఖర్చు అనేది తగ్గుతూ ఉంటుంది. ఇలా స్వామి వారిని పూజించండి. ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళే ఫలితం అనేది వాళ్ళే చూస్తారు. ఎందుకంటే వాళ్ళు లైవ్ లో చూస్తారు కాబట్టి. ఇలా చేయడం వల్ల మనకు కూడా ఒక మనశ్శాంతి లోపల నుంచి ఒక